జై భారత్, జై స్వరం, వందే మాతరం, వందే గోమాతరం. గో వంశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క భారతీయులది. అదేవిధంగా నోరులేని మూగజీవాల బాధ్యత కూడా మనుషులమైన మనందరిది, ప్రభుత్వానిది. సో ఇది పక్కకు పెడితే రీసెంట్గా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ వాళ్ళు రప్ప పొట్టేలు తలను నరికిస్తాము అని పుష్ప 2 మూవీలోని డైలాగులు తీసుకొని వాళ్ళు ఒక స్లోగన్ లాగా చెప్పడం జరిగింది. ఇదేంటి ఇంత విచిత్రమైన డైలాగులు అంటే, ఒక పార్టీ తరపున, ప్రజల సంక్షేమం కోసం పెట్టిన ఒక పార్టీ తరపున అలాంటి సినిమా డైలాగులు తీసుకొచ్చి ఫ్యాక్షనిజం లాగా జనాలని భయభ్రాంతులకు గురి చేసే విధంగా చెప్పడం ఎంతవరకు కరెక్టు అని అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఏమన్నారంటే, డెమోక్రసీ లేదా సినిమా డైలాగ్ చెప్పే అర్హత కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి లేదా అని ఈ విధంగా ఆయన రెస్పాన్స్ ఇచ్చారనమాట ప్రెస్ వాళ్ళకి. అసలు ఆయన ఏం సీఎం అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ సీఎం ఓకే, జనాలు దించేశారు, బట్ మినిమం కామన్ సెన్స్ ఆయనకి ఉందా లేదా అని నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే ఇప్పుడు తెలుసో తెలియకో మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు పుష్ప 2 సినిమాలో డైలాగ్ని వాడారు. పొట్టేలు తలను నరికేసినట్టు నరికేస్తాం రప్ప అని. అది మూవీ అండి. ఈ మూవీ సినిమా డైలాగు ఎవరో వాడితే పర్వాలేదు, కామన్ మ్యాన్ యూజ్ చేయొచ్చు, ఎవరైనా ఇట్లా రీల్స్ చేసుకునే వాళ్ళు వాడచ్చు. ఇప్పుడు నేను కూడా రీల్స్ చేస్తాను, నేను కూడా సరదాగా ఏదో వివిధ ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఏదైనా రీల్స్ చేయొచ్చు. బట్ ఒక పొలిటికల్ పార్టీ, ప్రజల సంక్షేమం కోసం పెట్టబడినటువంటి పార్టీలో కార్యకర్తలు కావచ్చు, ఇట్లాంటి సినిమా డైలాగులు పనికొచ్చేవి అంటే జనాలని ఉత్తేజపరిచేవి, లేకపోతే ఒక మంచి కోసం వాడిన అటువంటి మూవీలోని డైలాగ్స్ని చెప్పండి, అందరూ సంతోషిస్తారు. ఏదో పొట్టేలు తలను నరికేస్తామని భయభ్రాంతులకు గురి చేసే విధంగా అలాంటి స్లోగన్స్ పెట్టుకొని బ్యానర్లు పట్టుకొని అలా అరుస్తూ ప్రచారం చేస్తే అది ఏమని కన్వే అవుతుంది ఇండైరెక్ట్గా అంటే, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఇలా నరికేస్తాము, జాగ్రత్త మాతో అని చెప్పినట్టు అర్థం చేసుకోవాలా? లేకపోతే అసలు మీకు సినిమాల డైలాగులతో ఏం అవసరం అండి? చెప్తే ఏదైనా పనికొచ్చేవి, ఉత్తేజకరంగా అంటే మోటివేటింగ్గా ఉండే డైలాగ్స్ తీసుకొని చెప్పండి. అలాంటి మూవీస్ కూడా ఉన్నాయి, ప్రజా సంక్షేమం తరపున తీసినటువంటి ఎన్నో మూవీస్ ఉన్నాయి. ఆ డైలాగులు చెప్పండి, ఎవరొద్దన్నారు? ఇలా చెత్త డైలాగ్సే మీకు నచ్చుతాయా? పుష్ప అనే మూవీనే చెత్త సినిమా. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి దొంగని ఒక హీరోగా చిత్రీకరించారు ఆ డైరెక్టర్. దీన్నే ఖండిస్తుంటే అందరూ మీరేం మనిషి అండి?